పోయినసారి కుందేలు తన ఫ్రెండ్ని కలవటానికి వెళ్ళినప్పుడు ఎన్ని కష్టాలు పడిందో చూసాం కదా. తర్వాత ఏం జరిగిందో స్టోరీలోకి వెళ్ళిపోదాం. కుందేలు పరిగెడుతూ పరిగెడుతూ అడవిలోకి వెళ్తుంది. అడవిలోకి వెళ్ళంగానే కుందేలుకి ఒక ఎలుగుబంటి కనిపిస్తుంది. ఆ ఎలుగుబంటి కుందేలుని ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతుంది. కుందేలు జరిగిందంతా చెప్తుంది. ఎలుగుబంటి, నువ్వు కంగారు పడొద్దు, నా భుజం మీద కూర్చో, నేను నిన్ను ఆ గుహ దగ్గర తీసుకెళ్తాను, నాకు తెలుసు ఆ గుహ ఎక్కడుందో అని అంటది. కుందేలు మొదట్లో భయపడుతుంది, కానీ తనకు అడవంతా ఏమీ తెలీదు. ఇంకా చేసేదేం లేక ఎలుగుబంటి మీద ఎక్కి కూర్చుంటుంది. కొంచెం దూరం వెళ్ళాక అక్కడ ఒక జింక వస్తుంది. జింక గట్టిగా అరుస్తుంది, ఏయ్ నువ్వెందుకు అక్కడ కూర్చున్నావు, తొందరగా దిగు దిగు, ఎలుగుబంటి నిన్ను తినేస్తుంది. ఎలుగుబంటిని అడుగుతుంది, నువ్వు నన్ను తినేస్తావా అని. ఎలుగుబంటి అంటది, నేను నిన్నెందుకు తింటాను, నువ్వు నా మీద నమ్మకం ఉంచుకో, నేను చెప్పాను కదా నిన్ను అక్కడ వదిలిపెడతానని, నేను ఖచ్చితంగా నిన్ను అక్కడ వదిలిపెడతాను. వాళ్ళు ఇంకా కొంచెం ముందుకెళ్తారు. ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక జీబ్రా కనిపిస్తుంది. జీబ్రా అంటది కుందేలుని, తొందరగా దిక్కు ఇక్కడి నుంచి, అది నిన్ను చంపేస్తుంది, అది నేను చంపేస్తుంది, తొందరగా దిగి నా మాట విను, ఎంత తొందర అయితే అంత తొందరగా నువ్వు ఇక్కడి నుంచి పారిపో అనేసరికి కుందేలుకి చాలా భయం వేస్తుంది. కుందేలు ఏం చేయాలో తెలియక మళ్ళీ ఎలుగుబంటిని అడుగుతుంది, అందరూ చెప్తున్నారు నువ్వు నిజంగానే నన్ను చంపేస్తావా అని. అప్పుడు ఎలుగుబంటి అంటది, నేను నిన్ను ఏమి చేయను, నన్ను నమ్ము, నేను నిన్ను ఆ గుహ దగ్గరికి తీసుకెళ్తాను, లేదు నీకు నా మీద నమ్మకం లేదు అంటే ఇప్పుడే నువ్వు ఇక్కడ దిగిపో, నువ్వు ఒక్కదానివే వెళ్ళు. కుందేలుకి ఏం చేయాలో తోచదు. ఇంకా ఎంతసేపు ఉంది గుహ, మనం వచ్చేసామా, నాకు ఇంకా ఏమీ కనిపించలేదు. కంగారు పడకు, మనము ఇంకా ఎంతో దూరంలో లేము, ఇంకొంచెం దూరం వెళ్తే గుహ కనిపిస్తుంది. కుందేలు అంటది, చాలాసేపు అయింది కానీ ఇంకా గుహ కనిపించలేదు. కొంత దూరం వెళ్ళాక వాళ్ళ గుహ కనిపిస్తుంది. కుందేలు గట్టిగా అరుస్తుంది, ఈ చూడు చూడు, నా గుహ కనిపించింది, చూడు అదిగో గుహ. అయితే ఎలుగుబంటి అంటది, చూసావా, నేను నీకు చెప్పాను నేను నిన్ను గుహ దాకా తీసుకెళ్తాను అని, ఇప్పటికైనా నన్ను నమ్ముతావా? అప్పుడు కుందేలు అంటది, అవును నువ్వు చాలా మంచివాడివి, అందరు ఎందుకో నీ గురించి అలా అంటున్నారు, నువ్వు చాలా మంచివాడివి. కుందేలు ఆ గుహను చూడంగానే సంతోషం పట్టలేక అక్కడి నుంచి దూకేసి గుహ వైపుకి పరిగెత్తిద్ది. గుహ లోపలికి వెళ్ళిపోతుంది, కానీ అక్కడ చాలా చీకటిగా ఉంటుంది. అంతలోకి ఎలుగుబంటి కూడా వస్తుంది. కుందేలు అంటుంది, ఇక్కడ చాలా చీకటిగా ఉంది, నాకు ఏమీ సరిగ్గా కనిపించలేదు. ఎలుగుబంటి అంటది, ఈ గుహ ఇలానే ఉంటుంది, ఈ గుహ చాలా చీకటిగా ఉంటుంది, ఇక్కడ ఒక్కసారి ఎవరన్నా వస్తే బయటికి వెళ్ళలేరు. అప్పుడు కుందేలు భయపడుతూ అంటది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇప్పుడు దీని నుంచి బయటికి ఎలా వెళ్ళాలి, ఇంతకీ నా ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు, చూడాలి నేను లోపలికి వెళ్ళి అని ముందుకు వెళ్తుంది. ఎంత ముందుకు వెళ్ళినా ఆ గుహలు బాగా చీకటిగా ఉంటుంది, ఏమీ కనిపించదు. ఎలుగుబంటి వెనక వస్తూ ఉంటుంది. కుందేలు ఏం చేయాలో తోచదు. కుందేలుకి కంగారేసి కుందేలు బయటికి వెళ్దాము అనుకుంటుంది. అయితే ఎలుగుబంటి తన అడ్డుపడి, ఎక్కడికి నువ్వు వెళ్ళేది అని అంటది. కుందేలు, నన్ను వెళ్ళని, ఎందుకు నువ్వు నాకు అడ్డుపడుతున్నావు, ఈ గుహ చాలా చీకటిగా ఉంది, నేను బయటికి వెళ్ళాలి అంటే ఎలుగుబంటి గట్టిగా నవ్విద్ది. నవ్వి, ఈ గుహ నాది, నేనెప్పుడో నీ ఫ్రెండ్ని తినేశాను అంటే కుందేలు కంగారు పడిద్ది. కుందేలు అంటది, అందుకే అక్కడ జంతువులందరూ నన్ను వెళ్ళిపోమంటున్నారు, వాళ్ళు చెప్పింది నిజమే, నువ్వు మంచివాడివి కాదు అని కంగారుగా పరిగెట్టిద్ది. ఎంత దూరం వెళ్ళినా చీకటిగానే ఉంటుంది కానీ ఏమీ కనిపించదు. అయినా కుందేలు భయపడకుండా
ముందుకి పరిగెడుతుంది. కొంత దూరం వెళ్ళాక దానికి ఏదో వెలుగు వస్తున్నట్టు అనిపిస్తుంది. కుందేలు ఆ వెలుగు వైపుకి వెళ్తుంది. తీరా చూస్తే అది గుహకి అవతల వైపు. కుందేలు పరిగెత్తుకుంటూ అటు వైపుకి వెళ్ళిపోతుంది. అక్కడ ఒక పెద్ద చెరువు ఉంటుంది. కుందేలు ఆ చెరువులోకి దూకేస్తుంది. కుందేలు ఆ చెరువులో ఈత కొడుతూ చాలా ముందుకు వెళ్ళిపోతుంది. అంతలోకి వెనక నుంచి ఎలుగుబంటి కూడా వస్తుంది. ఎలుగుబంటి ఒడ్డు మీద నుంచొని ఇలా అంటది, కుందేలు, నువ్వు బయటికి రా, నేను నిన్నేమీ చేయను. అప్పుడు కుందేలు, నేను నిన్ను నమ్మను, ఇంకా వాళ్ళందరూ చెప్తానే ఉన్నారు, అయినా నేనే అర్థం చేసుకోలేదు. ఇంకా నేను ఎప్పటికీ ఇటువైపుకి రాను, నేను అటువైపుకి వెళ్ళిపోతాను. అటువైపు అంతా పెద్ద పెద్ద చెట్లతో పెద్ద అడవి ఉంటుంది. అయితే ఎలుగుబంటి అంటది, నువ్వు అటు వెళ్ళావనుకో, అటు క్రూర మృగాలు ఉంటాయి, నిన్ను ఒక్క వేటకే తినేస్తాయి. నువ్వు ఇటు వచ్చేయి అంటది. అప్పుడు కుందేలు, ఏదేమైనా అయినా నేనైతే అటు రాను, నేను వెళ్ళిపోతున్నాను అని అటు అడవిలోకి వెళ్ళిపోతుంది. కుందేలు మరి అడవిలోకి వెళ్ళంగానే అక్కడున్న క్రూర మృగాలు కుందేలుని తినేస్తాయా, లేకపోతే కుందేలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందా? చూద్దాం, మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.